హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లల కోసం ఒక హెల్దీ రెసిపీ అయితే చేస్తున్నానండి. చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా పుష్టిగా ఉంటారు. ఎముక బలంకి, పిల్లల ఎదుగుదలకు కానివ్వండి, చాలా అంటే చాలా మంచిది. మనం మినపప్పుతోటి అయితే చేస్తున్నానండి నేనైతే. ఇదిగోండి, పొట్టుతోటే ఉంది మినపప్పు. ఇదిగోండి పొట్టు మినపప్పు. మీ దగ్గర మినుములు ఉంటే మినుములతోటైనా చేసుకోవచ్చు. నా దగ్గర పొట్టు మినపప్పు ఉంది. నేనేంటంటే విసిరేసుకుంటాను కాబట్టి మినుములు తెచ్చుకొని మా పొలంలోవి విసిరేసుకుంటాను కాబట్టి తిరకల్లో వేసేసి నేను పొట్టుపప్పు అయితే రెడీగా ఉంది. బద్ద అయితే మీ దగ్గర గుళ్ళు ఉన్న మినుములు ఉన్నా చేసుకోవచ్చు. లేదు మినుములు లేవు అంటే గుళ్ళు పప్పు దొరికిద్ది కదా మినపప్పు, దాంతో అయినా చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం ఏం లేదు. టేస్ట్ అనేది కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది. నా దగ్గర ఇది అందుబాటులో ఉంది కాబట్టి దీంతో చేస్తున్నాను. ఇంకైతే ఇదైతే ముందైతే ఫ్రై చేసేసుకోవాలి. చాలా మంచిదండి పిల్లలకి, ఎముక పుష్టికి కానివ్వండి. మనం సున్నుండలు పెడుతూ ఉంటాం కదా, సున్నుండలో ఏంటంటే నెయ్యి శాతం ఎక్కువ ఉంటుంది. కొంతమంది పిల్లలు అనేది ఇష్టపడరు. ఇలాగైతే ప్రతి ఒక్కరు తినొచ్చు. కరెక్ట్గా ఈ గ్లాస్ తోటి అయితే నేను మినపప్పు తీసుకున్నాను. ఇది మాడుకోకుండా దోరగా అయితే ఫ్రై చేసేసుకోవాలి మనం. చాలా మంచిదండి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరు తినొచ్చు. ప్రతి ఒక్కరికి చాలా మంచిది. నూనె ఏమీ లేకోకుండా విడిగా వేపాలి, నూనె వేయకూడదు. నూనె ఏమీ లేకోకుండా పొడిగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది మినపప్పు హల్వా. కదా స్మెల్ బాగుంటే స్మెల్తోనే చెప్పేయచ్చు ఆ టేస్ట్ అనేది. సరే సరే. అది మాకు అంటే బాగోదు. ఆ స్మెల్ ఉన్నప్పుడు ఆ స్మెల్ ఫీల్ చేసుకో. సరే. మినపప్పు అయితే ఒక 30 వంతు వేగిందండి. మినపప్పు వేగిన తర్వాత ఇదిగోండి ఒక గుప్పెడు, ఎక్కువ కాదు, ఒక గుప్పెడు అయితే బియ్యం తీసుకొని బియ్యం కూడా వేసేసుకుంటున్నా. బియ్యం ముందే వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి అందుకని చెప్పేసి మినపప్పు కొంచెం వేగిన తర్వాత అయితే వేసి ఫ్రై చేసేసుకుంటున్నా. నెయ్యి కొనుక్కురా, చేసి పెడతా. ఉన్నాయి ఎందుగా మినపప్పు, లేకపోతే మినపప్పు రేపో ఎప్పుడో తెచ్చేస్తావు నువ్వు కూర్చున్నైనా చేత్తపు. ఇదైతే చక్కగా ఫ్రై అయిపోయిందండి మినపప్పు బియ్యం. ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత అయితే ఒకసారి మిక్సీ పట్టేసేసుకుంటాను. మెత్తగా మిక్సీ పట్టేసేసుకున్న తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను. ఈలోపు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకైతే ఇది చల్లారి పెట్టేసుకుంటాను. ఇదిగోండి ముందుగా వేపుకున్న మినపప్పు బియ్యం అయితే చల్లగా అయిపోయినాయి. చూడండి, ఇవైతే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ, ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ అయితే పట్టేసేసుకుంటాను. ఇవి మిక్సీ పట్టేలోపు ముందుగా అయితే పొయ్యి మీద ఎసరు పెట్టేసేసుకుంటానండి. మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించేసుకొని
ఇదే కళాయి అయితే పెట్టేసేసుకుంటున్నాను. కళాయి పెట్టేసేసుకొని ఇదే కళాయిలోకి ఈ గ్లాస్ తోటి మినపప్పు అయితే వేసుకున్నాం కదా, ఇదే గ్లాస్ తోటి 3.5 గ్లాసు నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. మూడు, అలాగే కొంచెం 3.5 గ్లాస్ అయితే నీళ్ళు పోసుకున్నాను. ఇవైతే బాగా మరగాలి. ఈ లోపు ఇదైతే మిక్సీ పట్టేసేసుకుంటాను మినపప్పు. ఇదిగోండి, చక్కగా పౌడర్ అయితే చేసేసుకున్నాను మెత్తగా. ఇలా మెత్తగా చేసేసుకున్న మినపప్పు బియ్యం పౌడర్ని ఒక గిన్నెలోకి అయితే పోసేసుకుంటున్నాను. ఈ పౌడర్ని డైరెక్ట్గా ఈ నీళ్ళలో కలపకూడదండి. వేడి నీళ్ళలో డైరెక్ట్గా వేసామంటే ఉండలు అనేది కట్టేసిద్ది. కాబట్టి మనం వేరే గిన్నెలో వేసుకొని నీళ్ళతోటి కలుపుకొని తర్వాత ఇదైతే దాంట్లో పోసుకోవాలి. మొత్తం వేసాను. వేసేసిన తర్వాత ఒకసారి నీళ్ళతోటి అయితే దీన్ని అయితే కలిపేసేసుకుంటాం ముందు. ఎక్కడా ఉండలు లేకోకుండా ఇలా అయితే కలిపేసేసుకోవాలండి పిండి మొత్తం. చూడండి ఇలాగ జారుగా. అదే మనం డైరెక్ట్గా వేసామంటే ఉండలు కట్టేసిద్ది. నీళ్ళలో వేడి నీళ్ళలో వేస్తే ఇలాగే ముందు చేసుకొని అప్పుడైతే మనం నీళ్ళు అయితే వేసుకోవాలి. దీంట్లో కూడా మనం కలిపేటప్పుడు కూడా స్పూన్ తోటి అయితే అవ్వదు, ఎందుకంటే మినపప్పు కొంచెం జిగురుతనం ఉంటుంది కాబట్టి చేతితోటే కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఇలా కలిపేసేసుకున్న దాన్ని మనం ఎసురు మరిగిపోయింది కదా, దీంట్లో అయితే పోసేసుకోవాలండి. కలుపుతూ పోసుకోవాలి. కలుపుకోకుండా ఉంచామంటే అంతా ఒక దగ్గరే గుట్టగా ఉండిపోయిద్ది. అందుకని మనం కలుపుతూ పోసుకోవాలి. ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలండి. కలపలేదంటే మాత్రం గడ్డ కట్టేసిద్ది. ఇంకోండి, అంతా ఇలా పోసేసుకొని చక్కగా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా దగ్గర పడిపోయిద్ది మనకి. అప్పటి వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి పిండి వేసుకున్న ఒక 6 నిమిషాలకి చూడండి ఇలాగైతే చిక్కబడిద్ది, దగ్గర పడిద్ది. మనం కనుక కలుపుకోకుండా ఉన్నామంటే అడిగంటేసిద్దండి. ఇలా చిక్కబడినప్పుడు తీపికి సరిపడినంత మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం అయితే వేసేసుకోవాలి. నేనైతే అంత గడ్డ వేసానండి బెల్లం, అంతేను. బెల్లం వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి, బెల్లం అంతా కరిగేటట్టు. చూడండి ఇలాగైతే రావాలి మనకి, ఎక్కడ ఉండలు లేకోకుండా. ఈ బెల్లం కూడా ఉన్నది కూడా కరిగిపోయింది దీంట్లోది. ఇలా అయితే చక్కగా తయారవ్వాలి. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. బెల్లం కరిగితే కొంచెం నీళ్ళు అనేది ఊరుతుంది కదా, బెల్లం కూడా కరిగిన తర్వాత కొంచెం దగ్గర పడేదాకా అయితే మనం అయితే ఉడికిచ్చేసేసుకోవాలి. ఇది మనకి దగ్గర వారం రోజులైనా నిల్వ ఉంటుందండి, పాడవ్వదు. తడి తగలకుండా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది.
మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు తీసుకొని కొంచెం సపరేట్గా తీసుకొని తినచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా బలం అండి ఇది. టైం కూడా తక్కువ. అలాగే నెయ్యి కొంచెం కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు నెయ్యితోటి సున్నుండలు. అలాంటి వాళ్ళకి ఎలా చేసి పెట్టినా కానీ చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. మెయిన్ ఇలా ఉడుకుతున్నప్పుడే బెల్లం వేసిన తర్వాత, బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఒక 3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ వేయట్లేదు. మీకు ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్లు వేస్తున్నా అంతే. 3 స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకున్న తర్వాత మనది వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి, వేరుశనగ గుళ్ళు కచ్చాపచ్చగా ఇలా అయితే దంచుకొని వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుంటున్నాను. మీరు వేరుశనగ గుళ్ళుతో పాటు జీడిపప్పు, కొంచెం బాదం పప్పు అవి కూడా వేసుకోవచ్చండి. నాకు ఇవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీరు ఏవైనా వేసుకోవచ్చు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఏవైనా సరే చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకొని వేసేసుకోవచ్చు. ఇవి కూడా వేసేస్తున్నా. మధ్య మధ్యలో తినేటప్పుడు చక్కగా తగులుతూ చాలా బాగుంటాయి. ఒక 5 నిమిషాల పాటు ఇలా చిన్న మంట మీద 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చాలా బాగుంటుంది. చూడండి, బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది. బెల్లం అయితే లేదు, లోపల గడ్డలు, బెల్లం కూడా కరిగిపోయింది. అయిపోవచ్చింది. ఇలా మీరు గనక ఒక్క వారంలో కనీసం ఒక్కసారైనా కానీ చేసుకొని తిన్నారంటే ఎముకల బలహీనత ఉన్నవాళ్ళు, నరాల బలహీనత ఉన్నవాళ్ళు గుర్రంలాగా ఎంతో యంగ్గా తయారవుతారు. నరాల బలహీనత అనేది ముందు మెయిన్ తగ్గిద్దండి. ఎందుకంటే మనం తీసుకునే ఇవన్నీ బెల్లంలో కానివ్వండి, మినపప్పులో కానివ్వండి, ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచిది. ఇంకా అంతకు మించి నేనైతే ఇంకేం చెప్పలేను. ఈ మినపప్పు హల్వా ఇలా ఉన్నప్పుడే మనం ఆపేసేసుకోవాలండి. ఎందుకంటే ఆరిన తర్వాత కొంచెం దగ్గర పడిద్ది, మనకి జల్లీ టైప్లో వచ్చేసిద్ది. కాబట్టి ఇలా ఉన్నప్పుడే ఆపేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని చల్లగా అయిన తర్వాత, పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా గాజు సీసాలోకి, ఇదిగోండి ఇలాంటి గాజు సీసాలోకి చక్కగా స్టోర్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. ఇంకైతే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. టేస్ట్ ఎలా ఉందనేది ఒకసారి నేను చూసి అయితే చెప్తాను. నేను దీంట్లోని ఇంకోటి ఏంటంటే అండి, యాలక్కాయ అయితే నేను వేయలేదండి. ఎందుకంటే మనకి ఆ మినపప్పు ఫ్లేవర్ అనేది తెలియాలి కదా. యాలక్కాయ వేసామంటే ఆ మినపప్పు మనం సున్నుండ తినేటప్పుడు వచ్చి చూడండి ఫ్లేవరు, అలాగే ఇది తింటున్నా కానీ సేమ్ ఫ్లేవర్ వచ్చింది. ఆ మినపప్పు ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గిపోయిద్ది, మనకు యాలక్కాయ ఫ్లేవరే వచ్చింది ఎక్కువ. అందుకని చెప్పేసి నేను యాలక్కాయ అయితే వేయలేదు. ఇలాగే చేస్తేనే బాగుంటుంది. మనకి తెలియాలి కదా మినపప్పు హల్వా అనేది, మనకి స్పష్టంగా తెలియాలి ఆ ఫ్లేవర్ అనేది. అందుకని చెప్పేసి నేనైతే వేయలా. ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి, క్రీమీ క్రీమీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోవాలంతే, అలా ఉంది. ఇంతకంటే హెల్దీ ఫుడ్ ఎక్కడ ఉంటుందండి మన ఇంట్లో చేసుకునేది. ఒకసారి అయితే నేను టేస్ట్ చూసి అయితే చెప్తాను. కాకపోతే వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రం మీరు స్టోర్ చేసుకోకండి. చల్లగా ఉన్నప్పుడే, పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మీరు చక్కగా స్టోర్ చేసుకోండి. పిల్లలకి పొద్దున పూట మనం టిఫిన్ ఏమి చేయనప్పుడు బ్రెడ్ ఉంటాయి కదండి, ఆ బ్రెడ్లో కూడా చక్కగా ఇది మనం జామ్ లాగా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేసి ఇచ్చేసినా కానీ చక్కగా హ్యాపీగా తింటారు. ఎందుకంటే దీంట్లో మనం బెల్లం వేసాము, స్వీట్ అనేది ఉంటుంది, అలాగే హెల్దీ కూడాను. చూడండి జామ్ లాగా చక్కగా సరిపోయిద్ది. దానికైతే పీనట్ బటర్ లా ఉంది ఇది. కొంచెం చల్లారిన తర్వాత మీరు టేస్ట్ చూసి ఎలా ఉందనేది నాకైతే మీరు తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకైతే నేను టేస్ట్ చూసి చెప్తాను. ఇదిగోండి చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అసలు
నమలాల్సిన పనే లేదండి, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంది. నాకు ఇలా తినడం కంటే ఇలా తినడం ఇష్టం. అలా తీసుకొని చక్కగా కరిగిపోతుంది, అయిపోతుంది. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి.